పెంసాన్ గారికి ఎలా ఉంటుంది ఆయన వ్యవహార శైలి? గెలిచిన తర్వాత అందుట్లో కేంద్ర సహాయ మంత్రి, ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుంది? ఆయన చాలా కష్టపడి ఎదిగారు. ఆయన మొదటి నుంచి చాలా కష్టపడి ఎదిగారండి. ఆయనకి కష్టపడి ఎదిగారు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతంలో మంచి అవకాశం వచ్చింది. పార్టీ పరంగా కానీ కేంద్రంలో కూడా మంచి అవకాశాలు వచ్చినాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి మనస్తత్వం గల వ్యక్తిలాగా మాకు ఎన్నికలప్పుడే అర్థమైంది. అయితే ఎన్నికల తర్వాత కొంచెం పరిస్థితులను బట్టి మారాల్సిన పరిస్థితులు ఏర్పడతాయేమోనని నేనైతే వ్యక్తిగతంగా భావించాను. కానీ ఇప్పుడు కూడా అంటే ఈ మధ్యకాలంలో మేము పెద్దగా కలవాల్సిన అవసరం పడట్లేదు. ఎంపీ గారితో కలవాల్సినంత అవసరాలు ఏర్పడవు కదా. ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, అయిపోతూ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి. ఈ తక్కువ ఎప్పుడన్నా కలిసినా నమస్కారం అంటే బాగున్నారా అన్నంతవరకే జరిగింది. ఇప్పుడు ఈ వే ఆఫ్ స్టైలు, అప్రోచ్ అవుతున్న విధానం, అధికారులతో అవుతున్న విధానం, ఆ పని చెయ్యాలనే తపన, ఈ సమస్యలను కొలికి తీసుకురావాలి, తద్వారా చంద్రబాబు గారికి కానీ ఈ అమరావతి ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ మంచి జరగాలి అనేటువంటి యాటిట్యూడు, ఆ స్పీడు, ఆ స్ట్రైట్ ఫార్వర్డు చక్కగా కనిపిస్తుంది. రైతులందరికి కూడా బాగా కూడా అర్థమైంది. ఎందుకంటే ఈ స్టైల్ ఆఫ్ మూమెంటం కానీ, ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్ కానీ, అర్థం చేసుకునే విధానం కానీ చాలా ఫాస్ట్గా ఉంది. అసలు ఏదన్నా సమస్య చెబితే దాన్ని అర్థం చేసుకునే విధానం చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక గదిలోనో ఒక చోట ఒకళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం జరగట్లేదు. ఈ 3 మెన్ కమిటీ కూడా అధికారులతో పాటు రైతులను కూడా పక్కన కూర్చోబెట్టుకొని సమూహంగా ఒక రూమ్లో ఏర్పరిచి వాళ్ళందరూ కంట్రోల్ చేయాలన్నా కూడా కష్టం అవుతుంది. కొంత ఇబ్బందే రాజకీయంగా. అయినా కానీ రాజకీయ ఇబ్బందులను కూడా పక్కన పెట్టి ఎంపీ గారు, మరి ఎమ్మెల్యే గారు, నారాయణ గారు రాజకీయ ఇబ్బందుల్ని అన్ని పక్కన పెట్టి అమరావతినే ముఖ్యమైన దృష్టితో చూస్తూ, అమరావతి రైతుల సమస్యలు కానివ్వండి, ఈ అమరావతి ఈ ఒక్కళ్ళది కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి సొత్తు అనేటటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్ళటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి ఆ విధంగా ముందుకు నడుస్తుంది. భవిష్యత్తు చూడాలి ఏం జరుగుతుంది.